మనం చెప్పుకున్నారు ఆయనే మనలో కూర్చొని 4 మాటలు చెప్పుకొని కొన్ని పాటలు పాడుకొని పాటలు వేసుకునేది కాదు. మన జీవితం దేవునికి అంకితమై ఉండాలి. మనం జీవించే జీవితం దేవునికి అర్పణై ఉండాలి. ఆ అర్పణే దేవునికి ఆరాధన. దేవుణ్ణి మనం ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం గణపరచాలి, దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం స్తుతించాలి అనే విషయాన్ని వస్తే ఇందాక మనం చదువుకున్నట్టుగా మనం ఎవరు దేవుని ప్రజలు, ఆయన పాలించు ప్రజలమై ఉన్నాం. మనం ఆయన ఏం చెప్తున్నాడో అది మనం విని ఆ ప్రకారం మనం జీవించడమే దేవునికి ఆరాధన. ఆయన మనం మేపు గొర్రెలము. ఆయన మనల్ని ప్రతిరోజు మనం ఎక్కడ తప్పిపోకుండా ఆయన జీవాలతో ఆయన మాట్లాడుతూ మనం పోషిస్తూ మన జీవితాల్లో ఆయన కొనసాగిస్తూ ఆయన మనతో ఉంటూ మనం నడిపిస్తున్న దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన గణపరచాలి, స్తుతించాలి. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మనం జీవించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఫస్ట్ మనం అలా గుర్తించాలి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభుని ఆయన తన కుమారుడైన ఆయన కృపాసనంలో కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుని ఏ స్థాయిలో ప్రేమించాడో పాపంలో జీవిస్తూ పెట్టకున్న పారేసి ఉన్న మనల్ని కూడా అదే స్థాయిలో ప్రేమించాడు. మన పాపంలోని కానీ మూర్ఖులమని కానీ మన హృదయాన్ని కఠినపరుచుకునే కఠినత్వంలో ఉన్నవాళ్ళమని కానీ దేవుడు మనం విడిచిపెట్టాలి. మనల్ని కట్టుకుని నుంచి లాభెత్తిన దేవుడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధించాలి? మనం ఇష్టపూర్వకంగా దేవునికి ఆయన యొక్క వాక్యాంశాలను మనం జీవించి ఆయన ఘనపరుచుకుంటూ ఉండాలి, ఆయన సంతోషపడుతూ ఉండాలి. ఆయన కోసం మనం జీవించామా, ఆయన కోసం మనం నిలబడ్డామా, ఆయన కోసం మనం కొనసాగుతున్నామా, ఆయన సైనికులుగా మనం పోరాడుతున్నామా అని ఇప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. పదమూడవ కీర్తన పేజీ నెంబర్ 513, 13వ కీర్తన. పదమూడవ కీర్తన 7-8 వచ్చిన చదవగా 7-8. 113వ కీర్తన 7-8 వచనాలు. చాలు. దేవుడు అందరినీ కూడా ఒక స్థాయి, ఒక ఉన్నత స్థాయి, సమానమైన వాళ్ళలో ఉంచాలని దేవునికి ప్రణాళిక. ఆయన ప్రణాళిక చొప్పున మన యేసుక్రీస్తు ప్రభు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు స్థాయిలో మనం ఉంచాలని ఆయన ఒక ఆలోచన. అలాంటి ఆలోచన ఆయన కలిగినప్పుడు మనం ఎక్కడున్నాం? నేల మీద పెంట కుప్పలో పడి ఉన్నాం. పెంట అంటే దానికి అర్థం ఏంటి? పనికిరాని అన్ని ఇప్పుడు అక్కడ పడేస్తారు. పనికొచ్చి అన్ని లోన్ పెట్టుకుంటాం, పనికిరాని పెంట పడేయడానికి మనం ఎలా అంటామో అలాంటి పెంట మీద మనం పడి ఉన్నప్పుడు దేవుడు మనం లేవనెత్తాడు. ఇందులో ఆయన ఎంతగానో మనం ప్రేమించాడు కాబట్టి ప్రేమించి ఆయన లేవనెత్తి ఏం చేశాడు? ప్రధానంతో కూర్చోబెట్టాలని లేవనెత్తాడు. మనకు అసలు దేవుడు తండ్రిలో కూర్చునే అర్హత కూడా లేని మనలను ఎక్కడ కూర్చోబెట్టాడు? ప్రధానులలో కూర్చోబెట్టాడు. అందుకు లేవనెత్తాడు. నాకు జ్ఞానం ఉందని, నాకు అందం ఉందని, నాకు ధనం ఉందని మనం అతిశయపడటానికి కాదు దేవుడు మనం లేవనెత్తింది. ఆయన ప్రధానంలో మనం కూర్చోబెట్టడానికి, మనం స్థాయి కల్పించడానికి దేవుడు జ్ఞానం నుంచి ఆ పెంట నుంచి ఇలా ఉంటాడు. అలాంటప్పుడు మనం దేన్ని పెట్టి మనం అతిశయపడతాం? మనకి ఏముందని మనం అతిశయపడతాం? మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించాడు, ఏ స్థితి నుంచి మనం తీసుకొచ్చాడు.
గతంలో మన స్థాయి ఏంటి? అలాంటి దేవుని మనం ఎలా కనపరచాలి? ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు. మనమందరం కూడా అనేక సందర్భాల్లో దేవుడు తెలియక మన ఇష్టానుసారంగా మనం జీవించాము, మన ఇష్టానుసారంగా మనం తిరిగాము, మన ఇష్టానుసారంగా మనం బతికాము. దేవుడు తెలుసుకునేసరికి మనం ఎక్కడున్నాం? పెంట కుప్పలో ఉన్నాం. ఆ పెంట కుప్పని మనం ఏం చేశాడు? దేవుడు లేవనెత్తాడు. లేవనెత్తి విడిచిపెట్టాడా? లేవనెత్తాడు, విడిచిపెట్టలా. పడిపోయిన మనల్ని విడిచిపెట్టలా. దేవుడు లేవనెత్తి ఆ ప్రధానంతో కూర్చోబెట్టాడు. అరగతికి మనం తగులుదామా? మనకు అసలు అర్హత ఉందా అని మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. నా అర్హత ఏంటి ప్రభువా? నేను ఏ స్థితిలో ఉండేవాడిని, నా ఎట్టి జీవితం జీవించేవాడిని నేను. అలాంటి నాకు ఇంత గొప్ప సమూహమా, ఇలాంటి సంఘంలో పెట్టావా? నేను అసలు ఎక్కడ ఉండవలసిన వాడిని ప్రభువా? ఇలాంటి నీ సంఘంలో నాకు ఒక ప్రధానంలో కూర్చోబెట్టావా తండ్రి అని మన దేవుడు ఎప్పుడు కనపరుస్తూ ఉండాలి. మనం కనపరుచుకోవడం కాదు, మనం సంతోషపరచుకోవడం కాదు, మనం ఆనందపరచుకోవడం కాదు, దేవుడిని కనపరచాలి. ఎందుకంటే మన స్థితిని తెలిసి కూడా మన దగ్గర ఏ మంచితనం లేదని తెలిసి కూడా మనం ఆయన ప్రేమించాలి. ప్రేమించినప్పుడు కొని మనం ఏమన్నా దేవుడిని ప్రేమించాలని తెలుసుకున్నాక మనం కఠినంగా లేకుండా ఉన్నామా? 95వ కీర్తనలో మనం మాట ఇంకా చదువుకున్నట్టుగా మనం ఎన్నిసార్లు కఠిన పడిపోవడం మన హృదయాలు? బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్నిసార్లు మన హృదయాన్ని కట్టిపరచుకోవాలా? కానీ దేవుడు మాత్రం మన పట్ల కఠినంగా లేడు. ఎప్పుడైతే మనం ఆ కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టి, మనం ఎప్పుడైతే కఠినాన్ని విడిచిపెట్టి దీనంలోకి వచ్చి తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కవరు అంటామో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు పెట్టి మనం దేవుడిని ఆరాధించాలి, దేవుని కోసం మనం జీవించాలి. దేవుడు ఎందుకు మనల్ని ఎప్పుడు మనల్ని పెంటగొట్టు మీద లేవనెత్తాడు? ఇవాళ మనం పడిపోయిన స్థితిలో చూసి లేవనెత్తాడా? ఇప్పుడు కాదు, తల్లి గర్భంలో మనం పెంటగా ఉన్నప్పుడు ఆయన మనం చూశాడు. ఇవాళ మన స్థితిని చూసి దేవుడు మనం చూడాలి. దేవుడి బదిలోకి వచ్చి మనం దేవుడి దగ్గర కూర్చుంది మనం దేవుడిని కనపడుతున్నామని మనం చూడాలి. దేవుడిని నమ్ముకున్నామని, మన బాప్టిజం తీసుకున్నామని, దేవుడి సన్నిధిలో కలిసి కూడుకున్నామని, మనం అందరం కలిసి దేవుడిని కనపడుతున్నామని దేవుడు మనం చూడాలి. మనం ఎవరి కాదు, ఆ తల్లి గర్భంలో మనం పిండములుగా ఉన్నప్పుడే దేవుడు ఆయన కళ్ళు మనం చూసాడు. 139వ కీర్తన 5:25, 139వ కీర్తన 139వ కీర్తన 16వ వచనం. చాలు. ఎప్పుడు మనల్ని లేవనెత్తాడు? ఆయన పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించులు లేవనెత్తాలి. ఆయన అనేక మంది తల్లి గర్భాల్లో పిండముగా ఉన్నప్పుడు చూసున్నాడు. అనేక సందర్భాల్లో ఆయన దేవుడు చూసున్నాడు. అనేక మందిని చూశాడు. కానీ మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? కానీ దేవుడు ఏ ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఏర్పరచుకుంటాడు అంటే, ఏదో ఒక రోజు వాళ్ళ కఠినత నుంచి విడిచిపెట్టి దేవుడి సన్నిధికి చేరతాడు, నా పాదాల కూర్చుంటాడు, దీన మనసుతో నన్ను సేవిస్తాడు అని ఒక తీర్మానించుకున్న ఆయనకు నచ్చిన విధానాన్ని పెట్టి వాళ్ళని ఏర్పరచుకుంటాడు, లేవనెత్తాడు. మళ్ళాగా అందరం లోకంలో ఉన్నప్పుడు అందరం పాపంలో ఉన్నవాళ్ళు, అందరం పెంటగొప్పమే ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ అందరినీ లేవనెత్తాలి, అందరినీ పిలుచుకోవాలి. మళ్ళీ ఎందుకు పిలుచుకున్నాడు? ఒకగానొక రోజు, ఇదొక రోజు ఆయన సన్నిధికి మనం చేరతామని, ఆయన కోసం మనం దీన మనసు కలిగి ఆయన పాదాల కాడ కూర్చుంటామని ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఎప్పుడు ఆయన ప్రణాళిక కలిగించుకున్నాడు? మన తల్లి గర్భంలో చూసినప్పుడు ఉంచుకున్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడో అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు మనల్ని కాసుకుంటూ ఉన్నాడు.
ప్రతి క్షణం మనం రక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన జీవాహారంతో మనం పోషిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం అతిశయపడటానికి లేదు. ఏ విషయంలో కూడా మనం తొందరపడటానికి లేదు. ఏ విషయంలో కూడా మనం పోటీ పడటానికి లేదు. మనం దేని గురించి మనం అతిశయపడాలి? అసలు మనం దేని గురించి అతిశయపడాలి? నా దినములు గడిచిన కొనిది నా పేరు జీవగ్రంథంలో ఉందా? ఆ జీవగ్రంథం నుంచి కొట్టివేయబడిందా? దానికోసం మనం దీర్ఘకాలం దేవుని కోసం జీవించింది. ఆ జీవగ్రంథంలో నా పేరు లేకపోతే, ఆయన పిలిచినప్పుడు నా పేరు లేకపోతే నా స్థితి ఏమిటి? నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడ ఉండాలి? నా సన్నిధి, నా దేవుని సన్నిధి నేను కోల్పోయినప్పుడు నేను ఎవరితో ఉండాలి? మనం కోరుకునేది మనుషుల సమాసం, మనుషుల స్నేహం, మనుషుల బంధుప్రీతి కాదు. దేవుని స్నేహం కోల్పోతే బాధపడాలి. దేవుని స్నేహం కోల్పోకుండా మనం చూసుకోవాలి. దేవుని సమాసం పోకుండా చూసుకోవాలి. దేవునితో ఉన్న బంధుత్వం తెగిపోకుండా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంత విలువలాడిపోయాడు? 3 గంటల సేపు తన తండ్రి సమాసం కోల్పోవడానికి. ఆ 3 గంటల సేపు ఆ సమాసం కోల్పోతేనే కానీ నీకు నాకు రక్షణ లేదు. కానీ వాళ్ళు మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మన పేరు ప్రతిష్టల కోసం దేవుని సమాసాన్ని నిలిచిపెట్టుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. కానీ దేవుని కోసం నమ్మడే స్థాయిలో మనం లేకపోతే, దేవుని కోసం మనం జీవించలేదు. కాబట్టి దేవుని కోసం మనం జీవించే స్థితిలో మనం ఉండాలి. దేవుని మనం ఇప్పుడు ఏర్పరచుకోవాలి. అని ముందుగా ఎప్పుడో మన దినాలు లెక్కించక ముందే ఆయన మన పేరు జీవనంలో లెక్కింపబడి ఉంచాడు. ఆ పేరు కొట్టివేయకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఏ విధంగా చదువుకున్న మాటల్లో, కీర్తనకారుడు రాసిన మాటలు మనం చదువుకున్నప్పుడు ఆయన మాట మీద ఆలకించింది. ఆయన మాట మనం ఆలకించాలి. ఆలకించి వదిలేయమా? కాదు, ఆ ప్రకారం జీవిస్తేనే. విన్నది విని, ఈ మందిలో ఉండొచ్చాము విని తర్వాత మన దాన్ని మనం వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. విన్నదాన్ని ఆ ప్రకారం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుడు ఎటువంటి ఆనందం కోరుకుంటాడు? ఎటువంటి ఆనందం కోరుకుంటున్నాడు? ఎటువంటి ఆనందం కోరుకుంటున్నాడు? పవిత్రమైన అర్పణ కావాలి. దేవుడు పవిత్రమైన అర్పణ కోసం కోరుకుంటున్నాడు. అన్నీ కాదు. మలాకి గ్రంథం 785 మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు నుంచి పడమటి వరకు ఆయన ఏం కోరుకున్నాడు? పవిత్రమైన కోరుకున్నాడు. కానీ పెద్ద పెద్ద అర్పణలు, పెద్ద పెద్ద కానుకలు, పెద్ద పెద్ద సంఘాలు, అనేక మంది జనాలు ఆయన కోరుకోవాలి. పవిత్రమైన కోరుకున్నాడు. వాళ్ళ సంఘాలు అనేక మంది ఉన్నారు. ఇవాళ ఆదివారం ఎక్కడ ఈ కైతులు ఉన్నవాడు ఎవరు నిలబడి అందరూ మందిరాల్లోనే ఉంటారు. కానీ ఒకరు పోతున్నది, ఒకరు సమాసం ఉన్నది. సినిమా థియేటర్ వదలగానే మళ్ళీ ఎవరికైనా అలాగే వెళ్ళిపోతారు. వాళ్ళ సంఘాల్లో ఉన్న విశ్వాసం కూడా అలాగే ఉన్నారు. అసలు వాక్యం ముగించేశారు, ప్రార్థన చేశారు, మళ్ళీ చేశారు, దాన్ని మనం వెళ్ళిపోవాలి. కానీ దేవుడు కోరుకునేది కాదు. మనందరం కూడా ఐక్యత కలిగి దేవుని కోసం ఇందాక మనం చదువుకున్నట్టుగా రండి ఆ యెహోవాను స్తుతిద్దాం, గానంలో ప్రతిగానం చేస్తూ. ఎలా ప్రతిగానం చేయాలి? ఏక మనసు కలిగి. ప్రతిగానం నువ్వు గట్టిగా అరవసరలా, అలవయా సోత్ర ప్రభావ అరవసరలా. ఏక మనసు కలిగి దేవుని స్తుతించాలి. ఏకభారం కలిగి దేవుని ఆరాధించాలి. ఏకభారం కలిగి దేవుని కోసం జీవించాలి. ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. అది
ఎంతమందిలో ఉన్నది కాదు. అది గొప్ప అర్పణ దేవునికి. వేలాది మంది సంఘంలో ఉంటుంది గొప్పతనం కాదు. ఏక మనస్తత్వం కలిగి ఎంతమంది మనం దేవుని కోసం జీవిస్తున్నామని అర్పణ కోసం దేవుడు చూస్తున్నాడు. అది పవిత్రమైంది. పెద్ద పెద్ద ఎద్దుల్ని వదిలించమని చెప్పలా. మీరు సంపాదించిన సంపాదనలో నాకు దశంభాగం తెచ్చి కానుకలు వేయండి అని చెప్పలా. వాళ్ళు దశంభాగం వేయాలని మనం నిత్యగా దశంభాగం కూడా వేసిన కూడా లేదు. వాళ్ళు ఆ సెలవు తీసేస్తారు, దాంట్లో ఖర్చు తీసేస్తారు. ఈ వాడకాలన్నీ పోను ఉన్న దాంట్లో దశంభాగం. అది దశంభాగం అవుతుంది. 10 లక్షల ఆస్తి మనకు ఉందనుకోండి, దాంట్లో దశంభాగం ఎంత వేయాలి? ₹1,00,000 వేయాలా? దశంభాగం అంతే కదా. మరి ₹1,00,000 వేస్తారా? అందుకని దేవుడు మీ అర్పణ నాకొద్దు, మీ అర్పణలో మీరు ఇచ్చే కానుకలు నాకొద్దు, నాకు నువ్వు కావాలని అనుకుంటున్నాను. మన మనసు పవిత్రమైనదై ఉండాలి. దేవుని కోసం చేసే సేవ, దేవుని కోసం జీవించే జీవితం, దేవుని కోసం నిలబడే వ్యక్తిత్వం త్యాగంతో కూడింది. వృత్తి మాటలతో కాదు, మాటలు చెప్పుకున్నట్టుగా కాదు. కాబట్టి మనం దేవుడు మన నుంచి ఎటువంటిది కోరుకుంటున్నాడో ఆ పవిత్రమైన మనలో ఉన్నది లేనిది దేవుడు చూస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఇవాళ నేను ఏదో మంచిగా జీవించేసి, నేను పొద్దున్న నా ఇష్టాన్ని జీవించి మళ్ళీ ఏదో మంచిగా వచ్చేసి ఆగమనం మందరం వచ్చేసి కాదు. నువ్వు ఎలా జీవించున్నా వాళ్ళకి యథార్థతగా జీవించు, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో, దేవుడి సన్నిధిలో ఉన్నవాడు ప్రభా ఇది నా ఆత్మను చూపించు. అది శ్రేష్టమైందా పవిత్రమైందా కాదా అన్నది దేవుడు టీషర్ట్ చేయాలి. పాస్టర్ గారు నేను నువ్వు టీషర్ట్ చేస్తాను. కాబట్టి మన జీవితం ఎప్పుడు ఎవరితో ముడిపడి ఉండాలి? దేవుడితో ముడిపడి ఉండాలి. స్నేహితులతోనూ బంధువులతోనూ రక్త సంబంధికులతోనూ కాదు. మన బంధుప్రీతి అంతా ఎవరితో? నా ప్రభుతో. నా శత్రువు ఎవరు? నా ప్రభు. నా స్నేహితుడు ఎవరు? నా ప్రభు. సంఘంలో ఏదైనా ఫంక్షన్ పెట్టినప్పుడు, ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు సంఘంతో ఉంటాం. ఏదైనా సలహా కావాలంటే బంధువులు స్నేహితులు కావాలి. మరి దేవుడు అవసరం లేదు అంటే దేవుడు మనం ఎక్కడ కనపరుస్తున్నాం? దేవుడిని మనం అవమానపరుస్తున్నాం. వాడు మన సలహా ఇచ్చిన వాళ్ళే మన తర్వాత ఉంటారు. ఇలా దేవుడు నమ్ముతున్నవాడు కానీ నా సలహా కావాలంటే దేవుడు కోరుకున్న అర్థం ఎటువంటి కోరుకున్నాడు? పవిత్రమైన కోరుకున్నాడు. పవిత్రమైన గొరుపుతులు వదిలించి అది పెట్టి ఇది ఒక వండేది కాదు. నా జీవితం ఏ ఒక్క క్వశ్చన్నా కూడా నా వల్ల నా తండ్రికి మనసు వస్తాదేమో అనే భయం. ఒక స్త్రీ కాపురం చేసినప్పుడు ఏమనుకుంటున్నప్పుడు ప్రతిరోజు తను భయపడుతూ ఉంటుంది. నా భర్తను అనుకోగానే ఎక్కడ మసులుకోను అని. అలాగే క్రైస్తవులు కూడా నా ప్రభుత్వం నేను జీవించే జీవితం పవిత్రతగా ఉందా లేదా? మనుషుల కోసం కాదు నేను జీవించింది, నా దేవుడి కోసం. ఆ పవిత్రత నాలో ఉందా లేదా? ఆ పవిత్రత కోసం మనం ఎంత ఇచ్చా ఉన్నది కాదు. నీ దగ్గర ఏది ఉందా అదే నీ దేవుడికి. నీ దగ్గర ఉన్నదే. నీ దగ్గర ఏమీ లేదా? నీ మనసుని నువ్వు నా దగ్గర తప్ప ఇంకేమీ లేదు. నువ్వు దాన్ని అంగీకరిస్తా. అది పవిత్రమైనది. దేవుడికి ఇష్టపూర్వకంగా అంగీకరించేది దేవుడికి పాలు కాదు. మనకు నచ్చింది మనకి ఇష్టమైంది కాదు దేవుడికి ఇచ్చేది. మనం ఇచ్చేది దేవుడికి ఏదైనా సరే అది పవిత్రమైనది అయి ఉండాలి. దేవుడికి పవిత్రమైనది అయి ఉండాలి. మన దగ్గర ఏదుందో అదే దేవుడు ఏం కోరుకుంటాడు? నీ దగ్గర ఏదైతే ముఖ్యంగా నువ్వు ఆశపడుతున్నావో దాన్ని దేవుడు నేను కోరుకుంటాడు. నీ దగ్గర లేనప్పుడు కూడా దాన్ని అడుగుతాడు. అబ్రాహాముని ఎప్పుడు అడిగాడు? 40 కొడుకున్నాడు అబ్రాహాముకి. కొన్ని అబ్రాహాము పిల్లలకైనా వయసున్నప్పుడు అడిగాడా? లేదా? అన్నీ అయిపోయినాయి. ఆఖరిలో ఒకే ఒక కొడుకు, దేవుడు ఇచ్చిన కుమారుడు. ఆ ఇసాకును బలిచ్చేమన్నాడు. దేవుడు అడిగినప్పుడు కూడా అలాగే అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడు? నువ్వు దగ్గర అన్ని కోల్పోయినప్పుడు, ఏమీ లేనప్పుడు, నువ్వు దేనైతే ఇష్టంగా ప్రేమిస్తావో, నీకు ఏదైతే కుదువుగా ఉందో దాన్ని అడుగుతాడు. అది నాకు
ఒక సేవకుని పంపించవచ్చు, లేకపోతే ఒక విశ్వాసం పంపించవచ్చు, ఒక ఇరుగు పొరుగును ఎవరైనా పంపించవచ్చు. కానీ నీ దగ్గర పొదుగును చూసి నువ్వు ఇష్టపడేదాన్ని చూసి దేవుడిని అడుగుతాడు. మొదటి రాజుల గ్రంథం 298 మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 98 మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదవండి. దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు? మన దగ్గర అయిపోయిందని కోరుకుంటాడు. ఆ విధవరాలు తల్లి, ఆ కుమారుడు ఇంకా కొంచెం పిండం ఉంది. ఆ దేశానికి కరువుకాలం వచ్చింది. అందరూ చాలా మంది చనిపోయి ఆకలితో. కానీ కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది. ఆ ఏరియాకి దేవుడు వెళ్ళి ఆమెనాడు అని తెలియపించుంటాడు. లేకపోతే ఏరియాని తన దగ్గర లేవాలని చూసి కూడా ఎందుకు ఉంటాడు? దేవుడే ఆ ఏరియాకి చెప్పుకుంటాడు. వెళ్ళి ఆమె దగ్గరికి తినేలేదు. అప్పుడు వెళ్ళి ఏమంటున్నాడు? ముందు నాకు పెట్టు, నువ్వు నీ దగ్గర ఉన్న దాంట్లో ముందు చిన్న అప్పం, అలాగని మొత్తం ఇచ్చామంట్లా, ఒక చిన్న అప్పం చేసి ముందు నాకు పెట్టు. మనం ఎంత పెట్టామో ఎంత చేసామన్నది కాదు, ఏ ఉద్దేశంతో దేవుడికి మనం పవిత్రంగా జీవిస్తున్నాం అనేది దేవుడికి కావాలి. దేవుడు ఉన్నదంతా నిన్ను అడగడు. నీ దగ్గర ఏదైతే పొదువుగా ఉందో, నీవు దేన్నైతే ఆ పూట తిని నేను పొదువుతో చాలు అనుకుంటామో దాన్నే అడుగుతాను. ఎవరినైనా పంపించవచ్చు దేవుడు. ఏ సందర్భంలో ఎవరినైనా ఆఖరి గడియ అనుకున్నప్పుడు ఎవరైనా పంపుతాడు. ఏ రూపంలో దేవుడు పంపించవచ్చు. దాన్ని మనం గ్రహించి గమనించి దాన్ని మనం ఇవ్వగలిగితే ఆ తండ్రికి మనం అర్పణగా జీవించుతాం. ఆ తల్లి ఆలోచించాల, ముందు భయపడింది. ఎప్పుడైతే తన మాటలు పెట్టి ఈయన దైవజనుడిలా ఉన్నాడు అని ఒక ఆశ పుట్టింది. అలాగే ఆ పిండిలోది కొంచెం అప్పం, ఎలాగా చచ్చిపోతారు అడుగుతారు. ఆ రోజు ఆ చిన్న అప్పంలో చిరపసరం తిన్నా అలా తినేసి చచ్చిపోతారు. తినకపోయినా ఉన్నదాన్ని తిని చచ్చిపోతారు. ఎందుకు? ఇంకేమీ లేదు, ఇంకంతా శూన్యమైపోయింది, వాళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. అలాంటి గడియల్లో దేవుడు ఏం చేశాడు? ఆ చిన్న అప్పం తన సాగులు పెట్టిన సందర్భాన్ని పెట్టి వారు దేవుని బతికుంటే కాలం కూడా ఆ బుద్ధిలో నూనె అవ్వలేదు, ఆ పెట్టిలో పిండి అవ్వలేదు. దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన దగ్గర పొందే ఈవులు ఎలా ఉంటాయంటే, ఆ అధ్యాయ పాత్ర ఎప్పుడు కూడా దాంట్లో ఊరుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చావుకు చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా ఎలగం చేయకూడదు. దాన్ని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఉన్నదే లేని మనం ఎక్కడ పంపించి మనం ఇవ్వం. ఆ సమయంలో మనం తినేటప్పుడు ఒక పండు కొనుక్కుంటే విన్నామా? ఆ సమయంలో ఎవరైనా వచ్చారా? అమ్మకే కొంచెం పెట్టు, ఇది ఎక్కువ, ఈ ఆపిల్ బాగా ఎక్కువ రేటు, లేకపోతే జాగ్రత్త వచ్చిన తర్వాత అది కాదు దేవుడు కొనుక్కునేది. ఆ సమయంలో నీ దగ్గర ఎదురుంటే అదే కావాలండి. నువ్వు దేని ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే ఆయనకు కావాలి.
ఎంత ఇచ్చామన్నది కాదు, దేవుని కొరకు ఎంత చేసామన్నది కాదు, ఎంత ఇచ్చామన్నది కాదు, ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని కోసం ఇస్తున్నావు అనే దేవుడు చెప్తున్నావు. మనం చేసే ప్రతి విషయంలో కూడా దేవుని తలంపు ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి, దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పే విధానాన్ని పెట్టి మనం దాన్ని నేర్చుకోవాలి. శిష్యులు అంటే ఎవరు? నేర్చుకునేవారు. మనం మందిరానికి ఎందుకు రావాలి? మన ఇంట్లో నేను దేవుని ధ్యానించుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ నేర్చుకోవడానికి రావాలి. శిష్యుల సహవాసంలో ఉన్నాం మనం. ఆ శిష్యుల సహవాసంలో ఉన్నప్పుడు మన సంఘంలో రావాలి, సంఘంలో కూర్చోవాలి, సంఘంలో ఉన్న ఆ చావుకు ఏం చదువుతున్నాడో దాన్ని మనం పట్టుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. నా చేత కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ ప్రభుని అడగాలి, ప్రభు నాకు అర్థమేలా చెప్పించు, నాకు అర్థం కాలేదు అన్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. చిన్న అప్పం పెట్టుకుంటే వెళ్ళిపోతాడు, నువ్వు పెట్టకుండా దాచుకుని తిన్నా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తల్లి అప్పం పెట్టిందో మన జీవితకాలం పోషింపబడింది. అలాగే మన మనసు కఠినపరచుకోకూడదు, అనేక సందర్భాల్లో కఠినపరచుకోకూడదు. మన దగ్గర ఎవరో ఉచితంగా ఇచ్చిన చేపలు మందులో వేయటం, లేకపోతే భోజనాలు పెట్టుకోవడం, లేకపోతే చేపలు వేసి భోజనాలు పెట్టుకోవడం ఇటువంటి కాదు. నీ దగ్గర వంకాయ ఉందా? వంకాయ ఉంది, ప్రేమగా అక్క నాన్న కూర్చొని మనం కొంచెం పిల్లలు నన్ను ఉన్నాం, మనం 5 వాళ్ళు ఉన్నాం కొంచెం. ఈ ప్రేమ పంచినప్పుడు దేవుడు ఎంత సంతోషించాడో తెలుసా? ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ యొక్క అప్పం చిన్న అప్పమే కానీ ఎంతకాలం పోషింపబడింది. నువ్వు నేను కూడా మనం కొన్ని సందర్భాల్లో మనం తెలియని స్థితిలో ఎక్కడికో ఎక్కిపడతాం, కానీ ఈ చిన్న మనం చూసుకోవాలి. ఎక్కడికో ఏదో నాకన్నా ఎక్కువ భారమైందని నేను చేయాలి కోరుకునే కంటే చిన్నది ఎప్పుడు ఉన్నదే ప్రేమతో ఆయనకి, ఆ తండ్రికి అలాంటి ప్రేమ కావాలి. దేవుని కోసం జీవించడం ఏమర్థం కోరుకుంటున్నాడు? ఎటువంటి అర్థం కోరుకుంటున్నాడు? పవిత్రమైంది, దాంతో ఏ కల్మషం ఉండదు. మోసం చేసి వ్యాపారం చేసుకొచ్చి దేవుడి పనుల్లో పాల్గొనేసిన దొంగతనాలు సాగు ఇవి కూడా ఉన్నాయంట. నాకు ఈ మధ్యకాలంలో తెలుస్తున్నాయి. దొంగతనం బాగా జరిగితే ఆనందిస్తూ ఉంటారా? అది పాపం కదా? దేవుడు కోరుకునేది యథార్థత కోరుకుంటున్నాడు, కానీ మోసకరమైంది కాదు. దేవుడు కోరుకునేది, దేవుడు కోరుకునేది ఎలాంటి కోరుకుంటున్నాడు? మన సొంత కష్టాచితాన్ని దేవుడు కోరుకుపోయేది. ప్రేమగా సాగుడు గ్లాసు ఇవే ఇలాంటి చాలా కొన్ని సందర్భంలో చదువుకున్నప్పుడు నవ్వు వస్తుంది, తర్వాత బాధ వస్తుంది. అయ్యో ఇలాంటి స్థితిలో కూడా ఉన్నామా మేము? ఈ స్థితిలో కూడా మేము మానవ జాతిలో జీవించి ఇలాంటి స్థితిలో కూడా మేము ఉన్నామా కూడా అని బాధ కూడా వస్తూ ఉంటాం. యేసుక్రీస్తు అంత లోపం, అంత సులకన. ఎందుకు? ఎవరిని బళ్ళు కోరలేదు, ఎవరిని కానుక కోరలేదు, ఎవరికి నీకు రక్షణ కావాలంటే నా కోసం ఇలా జీవించాలని నియమం పెట్టలేదు. నీకు రక్షణ కావాలా? నన్ను అమ్మడించు, నీకు నచ్చితే తీసుకోలేదమ్మా అని ఎవరిని ఒత్తిడి చేయలే, ఎవరిని బాధ పెట్టలా. అలాంటి స్థితిలో అంత సులకన, అంత సీపా. ఎక్కడికో వెళ్ళి లైన్లో ఉంచుకుని టికెట్లు తీసుకుని కానుకొని చెల్లించి వస్తారే. దేవుని సన్నిధిలో కూర్చుంటాను మాట్లాడతాను, ఎందుకు బాధ? దేవుని సన్నిధిలో కూర్చుంటానికి అయితే టైం ఎక్కువ అవుతుంది, ఇంకెంతసేపు ఉంటుంది, ఎంత టైం ఉంటుంది? మీ మందిరంలో ఎంత టైం ఉండిస్తారు? ఎక్కువ వాక్యమే చెప్తారంట కదా. టైం అంతా ఒక సన్నిధిలో కూర్చుని టైం కోసం చూసుకునేటప్పుడు మనం దేవుని సన్నిధి రావాల్సలా. ఇంట్లో కూర్చొని నీ జ్ఞాపకం ఉన్నప్పుడు ఏదో నువ్వు మాటలు చదువుకుని నీకు వచ్చేలా నువ్వు ప్రార్థన చేసుకుని సరిపోతుంది. ఇక్కడైనా ఒకటి అక్కడైనా ఒకటి. దేవుడు నా నుంచి ఈరోజు ఏం కోరుకుంటున్నాడు? అవునైతే అప్పం అడిగాడు, ఈరోజు నన్ను ఏం కోరుకుంటున్నాడు? దేవుడు చెప్పాడు, నా దగ్గర ఏముంది?
ఏమీ లేదా మన దగ్గర ఏముంది? అదే ఉంది. దేవునికి అదే కావాలి. నీ హృదయం చేతపరిచి ఉంచావా? నీ మనసు చేతగా ఉందా? దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఏది అంగీకారంగా ఉందో, నీకు ఏది ప్రీతికరంగా ఉందో దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. మనమంతా సిద్ధంగా ఉన్నామా? మార్పు సువార్త 12వ అధ్యాయం పేజీ నంబర్ 44. పేజీ నంబర్ 44 మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు చదవండి. యేసు ప్రభు మన ఘనతను, మన యొక్క పలుకుబడిని, మన బోధను చూడదు, మన దీనత్వాన్ని చూస్తాడు. ఆ పేద దూరాలు అందరూ ధనికులు, ధనవంతులు వరుసకెళ్ళి కాలు చేస్తుంటే తమకు దీన మనసు కలిగి దీనంగా వెనకాల ఉంటుంది. పట్టుకెళ్ళి నిజంగా దాంతో వేసేసరికి ఆ ప్రభు చూశాడు. మనం ప్రేమించుకున్నాంలే కదా ఆ శిశువులందరినీ కాకేసి ఆ తల్లి శిశువులు అందరికన్నా ఎంత ఎక్కువ ఏమి ఎక్కువేసింది? మన మనసు. ఆమె దగ్గర రెండే ఉన్నాయి. ఈ రెండు పెట్టి ఇంటికి ఎందుకు దాచుకున్నామని ఆలోచన లేదు. నా ప్రభు నా హృదయాన్ని కదిలించే మాటలు చెప్పాడు. ఈ 2 కాసులుగా ఇచ్చిన ప్రభు మనం తీర్చుకోవాలి అని ఒక చిన్న తలంపు. ఈ కొంచెం ఏదో నా ప్రభుకి నేను సహకరించాలి, ఒక చిన్న తలంపు. అలాగని ఏంటి వాళ్ళ మీద కానుకల గురించి చెప్తున్నాను అనుకోమాకండి. అసలు కానుక అంటే మన మధ్యలో ఒప్పుకో. మన మనసు గురించి చెప్తున్నాను నేను. దేవుడి రోజు మాట్లాడి మన మనసు, మన అంతరంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దగ్గర ఏమేసింది? 2 కాసులు వేసింది. ధనికులు వారి స్థాయిని బట్టి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నారు. ఒక మందిరం వచ్చాడు ఏం చేస్తాడు? పక్కన 10,000 కట్టి చేస్తాడు. ఎందుకు అందరూ జనంలో చూస్తున్నారు, మన స్థాయి కదా ఇవ్వకపోతే బాగుంది అంటారు. స్థాయిని పెట్టి పోతారు. మన ప్రెసిడెంట్ ఉన్నాడు, కనీసం 2,000 ఇస్తాడు. ఇది స్థాయి. ప్రభువా, ఈరోజు నాకు ఈ 5 రూపాయల పిల్ల ఇచ్చావు, నీకు నిండా వందనాలు నాయన, నా దగ్గర ఉన్నది ఇదే ఇస్తుంటా నీకు అని నిజమైన ప్రేమతో ఇచ్చేవాడు పంపించాలి. అంటే దేవుడు కోరుకునేది ఏంటి? నీ స్థాయి కాదు, నీ యొక్క అధికారం కాదు, నీ యొక్క ధనము కాదు. మరి ఏం కోరుకుంటున్నాడు? నీ దీనత్వం కోరుకుంటున్నాడు. నన్ను ఆయన దీన మనసులుగా చూడాలని ఆయన ఆశ. మనం ఒప్పింపబడి ఆ దీన మనసు కలిగి ఆయనకు సాగిలు పడడమే ఆయనకు ఒక పెద్ద కాదు. ఆయన అదే ఆయన ఇష్టంగా సేవిస్తున్నాడు. మనం వేసే 1,000 కాదు, లక్షలు కాదు దేవునికి ఇచ్చేది మన మనసు. నిర్మలమైన మనసు కావాలి. అందరూ కూర్చుంటాం మందిరంలో, కానీ మన తలంపులు, మన ఆలోచనలు లోపల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బయటకు వెళ్ళి ఆడేం చేస్తున్నాడు, ఈడేమంటున్నాడు, నా కోసం ఏడే చెప్పుకుంటున్నాను, ఆడే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి తలంపులతో నిండిపోయి ఉన్న కూర్చునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ రోజు నేను మా దేవుని వాక్యం నేను పోషింపబడాలని ఆసక్తితో వచ్చేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనం ఉండాలి. అలాంటి వాళ్ళు మనం ఉండాలి. ఆ ప్రీతి, ఆ ఆశ, ఆ దేవ మనసు మనకు ఉండాలి. మనం దేవుని కోసం ఆశిస్తున్నాం అనే దేవుడు ఆ యొక్క ఆశ, ఆ యొక్క మనసు, దేవత్వం మనకు ఉండాలి.
దేవుని దగ్గర మనం సాగిలపడి, ప్రభా ఇది మన అర్పణ, నా జీవితంలో ఈ రోజు నేను దేవుని జీవించాను, ఇది నీకు ఇష్టమైతే నేనైనా స్వీకరిస్తావా ప్రభా అని అడిగేస్తున్నాం అనుకుంటాను. అది వాళ్ళు మందరం మనం మాట్లాడుతున్నాము, ఎంతో రోజుల వర్తమానం పాఠశాల చెప్తున్నాడు, మనం అంటున్నాము, వెళ్ళిపోతున్నాము కాదు. విన్నది ఏదో ఒకటి నేర్చుకోవాలి, రోజు ఉంది ఏదో ఒకటి వారంలో ఒకటి నేర్చుకోవాలి. పడిపోతాం, పడిపోకుండా మాత్రం. నువ్వు సైకిల్ నేర్చుకుంటున్నావు, చిన్నప్పుడు సైకిల్ నువ్వు ఎన్నిసార్లు పడిపోవా, ఎన్ని దెబ్బలు తగ్గలా, సైకిల్ నేర్చుకుంటూ మానేసావా, మానలేదే. బైక్ నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయావు, భయపడేసావా, వాదల్లా కైతూ చూస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో పడిపోతాయి, ఎన్నో ఎదురు దెబ్బలు తగ్గుతాయి. గోల్డ్ కాళ్ళు గోల్డ్ మూడు చేసినప్పుడు నడుపు మానేసావా, మానలేదే. కైతూ చూస్తున్నా కూడా అనేక సందర్భాలు జరుగుతాయి. ఏ సందర్భంలో కూడా దేవుడు నాకు తోడున్నాడు. అంధకార లోయలో మనం సంచరించినా అవి మనం ఏమి చెయ్యు. ఎందుకు? మన తీర్మానం, మన విశ్వాసం, మన నమ్మకం, మన పనులకు తండ్రి పంపుకున్నాడనే ఒక తీర్మానంతో మనం జీవిస్తున్నాం, నడుస్తున్నాం. కాబట్టి అలాంటి జీవితం కోసం మనం జీవించాలి. కానీ ఎన్ని రోజులు బతికినేమి, ఎన్నాళ్ళు బతికినేమి, నీకై జీవిస్తున్న మాట పాడుకోవడం సులువు, కానీ జీవితం కష్టం. ఆ జీవితం కావాలి, అటు జీవితం కావాలి. అలాంటి జీవితం జీవితమే దేవునికి ఉన్న సమయాలు